హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుష్ అమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి బీరకాయ కర్రీ. బీరకాయలు చూసారు కదా ఇందాక, వీటిని క్లీన్ చేసుకొని పైన పెచ్చు తీసి మంచిగా నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బీరకాయ ముక్కలు బాగా నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత అందులో నేను ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు ఈ 3 వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా దోరగా వేయించుకోవాలి. అవి తొందరగా ఫ్రై కావాలంటే దాంట్లో సాల్ట్ వేయాలి. అయితే నేను ఇక్కడ కర్రీకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. కొంచెం కాదు, మొత్తం సరిపడా వేసేస్తున్నాను ఇక్కడే. ఎందుకంటే బాగా పట్టేసుకుంటుంది అనమాట. కర్రీ బాగుంటుంది, చాలా టేస్టీగా. ఓన్లీ నేను వాటర్ కన్నా ఏమి యాడ్ చేయకుండా బాగా నార్మల్గా ఇందులోనే ఉడికిచ్చేస్తాను అనమాట. మస్తు ఉంటుంది టేస్ట్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా చూస్తూ ఉండండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇప్పుడు మనము పసుపు వేద్దాము. కర్రీకి సరిపడా కరివేపాకు కూడా వేసుకుందాము. పసుపు వేద్దాం సరిపడా. అది కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈలోపు మనము బీరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి తీసుకొచ్చుకొని ఇందులో వేసేసుకొని బాగా కలిపి కాసేపు మూత పెట్టేసుకుందాము. బాగా ఉడికిపోవాలి నూనెలో, అప్పుడే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈలోపు మనం మూత పెట్టేసుకుందాము. ఆ ముక్కలు అందులో వేసి మీరు చాలామంది ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు. కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోలు నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మా వీడియోస్ అనేది చాలామందికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. మాకు అనేది బూస్టింగ్ లాగా ఉంటుంది. మాకైతే వీడియోల వల్ల మేము కూడా ముందుకు పోగలుగుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే నేనైతే ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ నాకైతే చాలా అవసరం ఫ్రెండ్స్. ఓకేనా, మీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, ఇప్పుడు చేసుకోబోయే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే నేను కర్రీ అయితే చూడండి ఉడికిపోయింది. ఇలాగే ఉడికించుకోవాలి. ఆయిల్లో వాటర్ అనేది వేయకూడదు. ఏమన్నా ఉప్పు కొంచెం తగ్గినట్టు ఉంటే ఇక్కడనే వేసుకోవాలి. కరివేపాకు కూడా, మెంతి కూర కూడా వేస్తే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే నా దగ్గర ఇంకా అవి ఏమీ లేవు, ఇవి మాత్రం ఉన్నాయి. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా ఉడికిపోయింది, రెడీ అయిపోయింది చూడండి కూర. ఇంతే, చాలా సింపుల్. ఇక్కడ మనం పాలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. కాకపోతే మా హస్బెండ్కి ఇష్టం ఉండదు, అందుకని చెప్పి నేను పాలు వేయట్లేదు. ఇప్పుడు నార్మల్గానే చేశాను చూడండి. ఒక్కసారి ఈ విధంగా నా పద్ధతిలో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా.